లేవగానే అమ్మా బెడ్ కాఫీ అంటూ నిద్రలోనే అరుస్తూ ఉంటాం. అలా బయటకు వెళ్ళి టీ తాగొస్తా అని రోజు వింటూనే ఉంటాం. అసలు టీ అంటే ఎందుకంత పిచ్చి? ఎందుకంటే టీ వాసన, రుచి, ఫ్రెష్ ఫీలింగ్, ఆహా ఆ అనుభూతే వేరు. హే చాయ్ చటుక్కున తాగరా బాయ్ అంటూ పాటలు కూడా ఉన్నాయి. రైళ్లలో ప్రయాణించేటప్పుడు వేడివేడి చాయ్ చాయ్ అని వినగానే ఆ టీని తీసుకుని తాగుతూ అలా కిటికీలో చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు ఒక కప్పు టీ తాగితే చాలు కదా, చిటికెలో నొప్పి మాయమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకైతే అరగంటకు ఒకసారి టీ ఉండాల్సిందే. కానీ ఈ టీ కప్పు వెనుక ఒక పెద్ద సమస్య వచ్చిందండోయ్. ఇండియాలో టీ ఉత్పత్తి తగ్గిపోతుంది. అవును, మన దేశంలో టీ ఉత్పత్తి కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జూన్లో టీ ఉత్పత్తి 9% తగ్గి 133.5 మిలియన్ కిలోలకు చేరింది. 2024లో ఇదే సమయంలో ఇంకా ఎక్కువ ఉత్పత్తి జరిగింది. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ ఇందుకు ప్రధాన కారణం. ముందుగా అస్సాం, వెస్ట్ బెంగాల్ లాంటి టీ ఉత్పత్తి ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ ఉత్పత్తి 121.5 మిలియన్ కిలోల నుంచి 112.5 మిలియన్ కిలోలకు పడిపోయింది. దక్షిణ భారత్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా ఉత్పత్తి 25.2 మిలియన్ కిలోల నుంచి 21 మిలియన్ కిలోలకు తగ్గిపోయింది. ఇప్పుడు అసలు విషయానికొస్తే మొదటిది వర్షాలు. మన దేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఋతుపవనాలు ఇప్పుడు అస్సలు సరిగ్గా రావడం లేదు. ఈ ఏడాది ఈశాన్య భారత్లో 24% తక్కువ వర్షపాతం నమోదైంది. అస్సాంలో 2022లో వర్షం సగటు కంటే 134.2 మిల్లీమీటర్లు తక్కువగా కురిసింది. ఈ వర్షం తగ్గడం వల్ల టీ మొక్కలకు సరిపడా నీరు అందడం లేదు. అందుకే టీ దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత కూడా దెబ్బతింటోంది. మరోవైపు ఇంకో సమస్య కూడా ఉందండోయ్, అది పురుగుల నుంచి వస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల టీ మొక్కలపై దాడి చేసే పురుగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఉదాహరణకు టీ మాస్కిటో బగ్ లాంటి పురుగులు, ఫంగల్ వ్యాధులు టీ మొక్కలను దెబ్బతీస్తున్నాయి. ఈ పురుగులను అరికట్టడానికి రైతులు ఎక్కువగా పురుగుల మందులు, ఎరువులు వాడుతున్నారు. కానీ ఇది మంచి పరిష్కారం కాదు. ఈ రసాయనాల వల్ల నేల నాణ్యత తగ్గిపోతుంది, పర్యావరణం దెబ్బతింటోంది, రైతుల ఆరోగ్యం కూడా పాడవుతోంది. మరో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంటే FAO ఒక నివేదికలో ఏం చెప్పిందంటే, ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్లో 40% టీ తోటలు అదృశ్యమైపోయే ప్రమాదం ఉందట. ఇది చిన్న విషయం కాదు. ఇండియా ప్రపంచంలో 2వ అతిపెద్ద టీ ఉత్పత్తిదారు, అలాగే టీ వినియోగదారు కూడా. టీ పరిశ్రమ మీద లక్షలాది మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. అదేంటంటే క్లైమేట్ చేంజ్ను ఎదుర్కొనేందుకు కొత్త రకాల టీ మొక్కలను అభివృద్ధి చేయొచ్చు, నీటిని సమర్థవంతంగా ఉపయోగించే సాంకేతికతలను అమలు చేయొచ్చు, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రైతులకు సరైన శిక్షణ, అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం.